ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేరు. అంతేకాకుండా ఏదో ఒక చిన్న సమస్య తీసుకొని దాన్ని రాదాంతం చేస్తూ జనాల మైండ్ గేమ్ ఆడుతూ జనాల మైండ్ను మరలిస్తూ వాళ్ళు ఎంతసేపు వాళ్ళ వైపున తింపుకోవాలి, ఏ విధంగా అయితే తింపుకోవాలనే ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడున్న జనాలు విజ్ఞులు, తెలివిమంతులు కాబట్టి వారు చెప్పే కళ్ళబొల్లి మాటలు వినే పరిస్థితుల ఈ యొక్క తెలంగాణ సమాజం లేదు. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్కి వచ్చినట్టయితే మరి గోదావరి అంజిరెడ్డి గారు. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. మరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి అంతేకాకుండా ఈరోజు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోవడం, మరి అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి మరి వారు బిజినెస్ వైపునే ఎంతసేపు డబ్బుల వైపునే చూస్తాడంట. మరి ఆయనకు బ్యాడ్ నేమ్ ఉంది కాబట్టి మా గోదావరి అంజిరెడ్డి గారు వారు స్వచ్ఛంద సంస్థ ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా మరి పేద విద్యార్థులకు ఉచిత బోధ, వారికి స్టడీ మెటీరియల్ కానీ మరి బీద వాళ్లకు వాటర్ సప్లై ఇట్లాంటి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారి వైపునే ఈ యొక్క గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఓటర్స్ ఉన్నారు. మరి వారికి అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మా విశ్వాసం. అంటే రెండు పార్టీల మధ్యలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీల మధ్యలో ఇక్కడైతే ప్రధానంగా పోటీ కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరి పక్షాన ఉండబోతున్నారు, పట్టభద్రులు ఎవరి పక్షాన నిలబడే అవకాశం ఉంది? పట్టభద్రులు 100% కాంగ్రెస్ వైపున ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు మరి నిరుద్యోగుల భృతి ఇస్తామని వారు ఇవ్వకపోవడము, మరి ఉద్యోగ క్యాలెండర్ వేస్తామని క్యాలెండర్ వేయకపోవడం, క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రకటించలేరు కాబట్టి ఉద్యోగులు దాదాపు 56,000 ఇచ్చినామంటారు. అదంతా ఉత్త భ్రమనండి. నిరుద్యోగులకు మాత్రం ఎవరికి దొరకలేదు. మీరు గ్రాడ్యుయేట్ని ఎవరినైనా తట్టండి, వాళ్ళు చెప్తారు వాళ్ళు నిరుద్యోగులే. నిరుద్యోగ భృతి ఇస్తున్నావు, సరే డ్యూటీలో వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి నిరుద్యోగ భృతి అయితే ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేవు? పెన్షన్స్ అన్నీ నువ్వు చెప్పిన ఒక్క పెన్షన్ గిట్టి ఈరోజు అమలు కాలేదు. ఎందుకంటే మీరు అమాయకులను, కార్మికులను, కర్షకులను, వృద్ధులను, వీళ్ళనే కాకుండా తెలివిమంతులైన గ్రాడ్యుయేటర్స్ గిట మీరు మోసం చేశారు కాబట్టి మీకు ఓటేసే పరిస్థితిలో తెలంగాణ గ్రాడ్యుయేట్ ఓటర్స్ లేరు సిద్ధంగా. ఇక్కడ తెలంగాణ నుంచి దాదాపు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి 2 ఎంపీలు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులుగా, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఏం చేసిండ్రు? 3 సార్లు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, తెలంగాణ చేసిందా ఏంటంటే ఏం చెప్తారు? తెలంగాణకు మీకు కనిపించకపోవచ్చు, కానీ తెలంగాణ వాటా తెలంగాణకు మా ప్రభుత్వం ఇచ్చింది. అంతేకాకుండా మీరు చూస్తున్నట్టయితే ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు తిరిగిన రోడ్లు అభివృద్ధి అవుతున్నాయి. ఆ రోడ్లన్నీ సెంట్రల్ ఫండే. మీరు ఒకసారి తెలుసుకోండి. గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందంటే ఎన్ఆర్ఐజిఎస్ ఫండే. మరి ఈరోజు మా ఎంపీ మరి వారు గెలిచి 7 నెలలే అవుతుంది, కానీ మరి మెట్రో రైలు మియాపూర్ నుంచి పడంచెరు వరకు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. వారు 5 సంవత్సరాలలో సంగారెడ్డి వరకు కూడా దాన్ని పొగిడిస్తారని మాకు నమ్మకం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాదని బీజేపీ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి? అసలు నిరుద్యోగుల పక్షాన ఎవరు కలుపుతారు? అసెంబ్లీలో ఎవరు నిరుద్యోగుల పక్షాన ఉండబోతున్నారు? మేము ఏమంటున్నామండి, మా ఎమ్మెల్సీ గెలిస్తే ఒక సగం తెలంగాణ రాష్ట్రం గెలిచినంత విలువ. ఎందుకంటే 4 ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలు మీరు ఇవన్నీ చూసినట్టయితే వాస్తవానికి గిట ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడిగే నైతిక బాధ్యత కోల్పోయారు కాబట్టి ఓటర్స్ అందరు మాకే ఓట్లేస్తారు. ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రము బీజేపీ వైపు చూస్తుంది. ఖచ్చితంగా మేము ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖచ్చితంగా 3 ఎమ్మెల్సీలను మేము గెలుస్తాము. రాబోయే రోజుల్లో ఇక్కడ అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి ఇద్దరిలో ప్రజలతో మమేకమై నిరుద్యోగుల పక్షాన ప్రజలతో కలిసి ఉండే వ్యక్తులు ఎవరని భావించవచ్చు? మేమేమంటున్నామంటే కాంగ్రెస్ అభ్యర్థి ఓన్లీ బిజినెస్, ఇన్స్టిట్యూట్స్, స్కూళ్ళు, కాలేజీలు ఆ వైపున, ఆ బిజినెస్ వైపునే ఉంటాడు. కానీ మా క్యాండిడేటు
అట్లా కాదు, మా క్యాండిడేట్ జనాల మధ్యన ఉంటాడు, జనాల మధ్యన తిరుగుతుంటాడు. ఎవరికి ఎక్కడ ఆపద ఉన్నా వాళ్ళ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి మంచి పేరుంది, సహాయ సహకారాలు అందిస్తారు. మీరు అందరు చూసిర్రు కాబట్టి ఆయనకే ఎక్కువ మెజారిటీ ఓట్లు వస్తాయి, ఖచ్చితంగా గెలుస్తారు.